మాటల యుద్ధం ముదిరింది. చంద్రబాబుపై కేసీఆర్ ఘాటుగా స్పందిస్తే దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ కేసీఆర్ మాటకు తలసాని కామెంట్ ఏంటో మాటకు మాట చూద్దాం. తెలుగుదేశం పార్టీని బొందపెడతా ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బొందపడతా ఉంది. అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ పని. తెలంగాణ ద్రోహుల పార్టీకి నువ్వు అధ్యక్షులుగా ఉండి ఇలా టీఆర్ఎస్ ని బొందపెడతారు. టీఆర్ఎస్ ని బొందపెట్టేంత మొగోను అయినా చంద్రబాబు నాయుడు 2004లో టీఆర్ఎస్ చేతులు దెబ్బతింటే ఈఆర్టీకి లేస్తలేదు. నీ పార్టీకి లేవది కూడా అవకాశం కూడా లేదు. కేసీఆర్ ఎప్పుడు కూడా నిలకడగా ఉండడు. 2004లో 55 ఇస్తే గెలిచింది 25, లాస్ట్ వచ్చింది 7. వీళ్ళకి తెలిసి ఇప్పుడు డిపాజిట్ రావు అని తెలుసు. ఎక్కడ కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఊహించిన రీతిలో మన దగ్గర నుంచి పోయాడే కాకుండా టీఆర్ఎస్ లో ఉండే నాయకులు కూడా వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము సస్పెండ్ చేసినటువంటి ఒక వ్యక్తిని టీడీపీలో చేర్చుకుంటున్న సందర్భంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన తొట్టి గ్యాంగ్ వాళ్ళు కుక్కల కన్నా హీనంగా మురుగుతూ ఉన్నారు. మన దయ వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల మహబూబ్నగర్ లో కేసీఆర్ ఎంపీ అయ్యాడు తప్ప తెలుగుదేశం పార్టీ లేకపోతే ఆయన ఎంపీ అయ్యే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నియతమే కత్తరాయితో జోలిమే పత్తరాయితో అన్నట్టు ముఖ్యమంత్రి కాబోయేటోడు లత్కోర్ పని చేసి అతడే ఆపుకున్నాడు ముఖ్యమంత్రి కాబోయేది. కేసీఆర్ ప్రతిష్ట ఏదైనా తగ్గిస్తానన్న మాకు ఓట్లు మీ జన్మల రావు. దమన కేసీఆర్ ప్రజలు లేకపోతే ఇంకెవరికి అందిస్తారా, నీకు మాత్రం వేయరు. పొరపాటున తప్పిపోయి కూడా తెలుగుదేశం పార్టీకి వేయరు ఓట్లు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బాగా డబ్బులకు అలవాటు పడిపోయి ఈరోజు తెలంగాణ మీద ప్రేమ కాకుండా డబ్బుల మీద ప్రేమతో ఈరోజు రాజకీయం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఢిల్లీ ఒక నిర్ణయాన్ని తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఆ నిర్ణయం తెలంగాణకు అనుకూల నిర్ణయం రావడం అనేది చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. తెలంగాణ కావద్దు అనే దానికి మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న దానిలో ప్రధాన శత్రువే చంద్రబాబు నాయుడు. మొత్తం రాష్ట్రం మొత్తం దినానికి 30 లక్షల లీటర్ల పాలు తాగుతా ఉంటే ఈ కాంగ్రెస్ దొంగలు 40 లక్షల లీటర్ల మద్యాన్ని తాగించే పరిస్థితికి వచ్చారు. అంటే పాల కంటే మద్యం ఎక్కువ రాష్ట్రంలో తాగుతున్నారు. మద్యం కుంభకోణం గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు సారా నిషేధం పెడితే దాన్ని ఎత్తేసిందే చంద్రబాబు నాయుడు. బెల్టు షాపులు సృష్టికర్తనే చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నాను, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందని అడుగుతున్నా. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే నీకు ఈ మాత్రం వచ్చిన సీట్లు ఒకటి. రెండవది పొత్తు పెట్టుకొని మిత్రద్రోహం చేసి 32 చోట్ల బీఫామ్లు ఇచ్చినావు.